జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరోసారి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సరే, ఇంతకు మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, నరేంద్ర మోడీ గారు రాకముందు వరకు మన దేశం ఎలా ఉండేదో మీకు అందరికి కూడా బాగా తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లే. అప్పట్లో అసలు జవాబుదారీతనం అనేది ఉండేదే కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులు, ఎంపీలు, ఆఖరికి అప్పటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ కూడా అసలు ఏ మాత్రం కూడా బాధ్యత తీసుకునేవాడే కాదు. అంతా కూడా అయోమయంగా పరిపాలన అయితే ఉంటా వచ్చింది. పైగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇస్తా ఉన్నారు. అది కూడా విలువ లేనటువంటి ఆస్తులను తనఖాబెట్టి బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తా ఉన్నారు. ఇక అప్పులు తీసుకున్నటువంటి ఆ పెద్ద మనుషులు ఇక ఆ అప్పులను ఎంత మాత్రం కూడా తీర్చేవాళ్ళు కాదు. దీంతో అప్పట్లోనే మన బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పగోలిపోయింది. ఇకపోతే పరిశ్రమల విషయానికి వద్దాం. అప్పట్లో 2-3 నెలలకు ఒక పరిశ్రమ మన దేశానికి వచ్చేది. అవి కూడా పెద్దగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి పరిశ్రమలో భారత్కు వచ్చేటి అనమాట. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే పెద్ద ఘనకార్యంగా చెప్పుకుంటూ అదే తాము సాధించినటువంటి ఘన విజయంగా చెప్పుకుంటా వస్తా ఉన్నది. ఎత్తులో పొకండాలో మామూలుగా కాదులే. ఇక రైతుల కష్టాలైతే ఇంక చెప్పని అలివి కాదు ఆ స్వామి. అసలు రైతుల యొక్క కష్ట సుఖాలను పట్టించుకునే వాళ్ళే కరువు అయిపోయినారు. రైతులకు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తా ఉన్నారు. ఇక రైతులు యూరియా కోసం రాత్రి మగళ్ళు ఈ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది. పండించిన పంటకు గిట్టుబాటు ధర అయితే ఉండేది కాదు. ఇకపోతే పురుగు మందులు అయితే పూర్తిగా బ్లాక్ మార్కెట్లోనే అమ్మేవాళ్ళు. ఎవరైనా రైతులుంటే వాళ్ళకు తెలుసు ఏది ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ఏది వాస్తవా కాదనేది. ఇకపోతే ఈ కరెంటు విషయానికి వస్తే అప్పట్లో రోజుకు కనీసం 10 గంటల నుంచి 15 గంటల వరకు ఈ కరెంటు కోతలు అయితే విధిస్తా ఉన్నారు. చివరకు పరిశ్రమలకు కూడా విద్యుత్ కోతలు అయితే విధిస్తా ఉన్నారు. దీంతో అనేక పరిశ్రమలు మూతపడినాయి. ఇక మన దేశ వృద్ధి రేటు గురించి అసలు మర్చిపోవడం మంచిది. అసలు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా ఉండేది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన. అయితే 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో ఇక నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి భారతదేశం లేచి నిలబడడం ప్రారంభించింది. రెండవసారి ప్రధానిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మన దేశం మెల్లగా నడవడం ప్రారంభించింది. ఇక ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా మన భారతదేశం పరిగెత్తడం ప్రారంభించింది. ఈ నెల 9వ తారీఖుకు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతా, ఈ నెల 9వ తారీఖుకు మేము అధికారం చేపట్టి 11 సంవత్సరాలు కావస్తుంది. మా ప్రభుత్వం పూర్తిగా ప్రజల సంక్షేమానికే కట్టుబడి ఉన్నది. కేవలం మన దేశాన్ని, మన దేశ పౌరులను ఒక స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే నేను ఈ బాధ్యతలను స్వీకరించాను. చూడండి, కొంచెం జాగ్రత్తగానండి. అంతే తప్ప నా వాళ్ళ కోసమో లేదా నా బంధువుల కోసమో లేక కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికో నేను ప్రధానిగా పదవిని అయితే స్వీకరించాల. ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రజలను పేదరికం నుంచి బయటపడేయడానికి, అదేవిధంగా వాళ్ళు స్వయం సమృద్ధిని సాధించేందుకు, వారి కాళ్లపైన వాళ్ళు నిలబడేందుకు గాను అనేక సంస్కరణలను, అదేవిధంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినాం. ఈ క్రమంలోనే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. అవన్నీ కూడా ప్రజల కోసం, మన దేశం కోసమేనని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలా. ప్రతి ఒక్కరూ కూడా గౌరవంగా జీవించడానికి వీలుగా సమ్మిళిత స్వయం సమృద్ధి భారతం తయారు చేసేందుకు మా ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందుకే 100కు పైగా కొత్త పథకాలను ప్రవేశపెట్టినాం. ఈ పథకాలన్నీ కూడా పేదవారికి, మధ్యతరగతి ప్రజలను ఉద్దేశించి పెట్టిన పథకాలేనని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలా. మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల మూలంగా కొన్ని కోట్ల మంది పేదవారి జీవితాలు అయితే మారిపోయినాయి. PM ఆవాస్ యోజన, PM ఉజ్వల యోజన, జన్ధన్ ఖాతాలు, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల మూలంగా దేశ ప్రజలకు సొంత ఇళ్లను, స్వచ్ఛమైన ఇంధనం, బ్యాంకింగు, హెల్త్ కేరు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినాం. ఇంకా చేయాల్సింది చాలానే ఉండాలి. ఇక
అప్పట్లో మన దేశాన్ని పట్టి పీడించేటువంటి విద్యుత్ సమస్యలను పూర్తిగా అధిగమించినాం. గత 11 సంవత్సరాలలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినారు. 2047 నాటికి మన భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలవడం ఖాయమంటూ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం. ఎప్పటికీ 2047 నాటికి. అర్థమైందా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి మన దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది ఏది ప్రపంచంలో. ఇప్పుడు ఈ 11 సంవత్సరాల్లోనే 4వ స్థానానికి వచ్చింది. అప్పటికి ఎన్ని స్థానాలు ఎగబాకింది? 7 స్థానాలు. అవునా కాదా? అదే గనుక ఇంకో 10 సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు మళ్ళీ ప్రధాని అయితే మన దేశానికి, అప్పుడు మన దేశం 2047 కాదు, చెప్పాలంటే 2040 నాటికే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారిపోతుంది. వాళ్ళు చేసేదైతే వాళ్ళు చేస్తారు. నిజాయితీగా, దేశభక్తితో, దేశం మీద ప్రేమతో, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా, ఏదా కుటుంబం కోసమో లేకపోతే వాళ్ళ స్వార్థం కోసమో కాకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం వాళ్ళు కష్టపడతారు. దేశాన్ని వాళ్ళు ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. ఆ నమ్మకం అయితే నాకుండదు. మీకుండదా? ఒకవేళ మీకు గనక ఉన్నట్లయితే ఆ నమ్మకం తప్పనిసరిగా మోడీ గారికి కావచ్చు, భారతీయ జనతా పార్టీకి కావచ్చు, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మనం అభివృద్ధి చెందాలి అంటే, మన దేశంలో పూర్తి స్థాయిలో ఈ మౌలిక సదుపాయాల కల్పన జరగాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మోడీ గారికి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు అండగా ఉండాలి. నేను ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయునిగా ఈ మాట చెప్తున్నా. ఎందుకంటే దశాబ్దాల కాలంలో సాధ్యమవుంది ఈ 11 సంవత్సరాల్లో సాధ్యమైంది. అవునా కదా? ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇక ఎవరు ఏమనుకున్నా కూడా అది విషయం. అయితే మిత్రులారా, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఏమే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.